महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ప్రకరణంలో ఇంకొక అంశం మిగిలిపోయింది. ఏంటంటే గుడిలోకి వెళ్ళేటప్పుడు యాచకులు బయట ఉంటారు. వారికి డబ్బు ఆర్థిక సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీని ఉద్దేశం ఏంటంటే, నువ్వు స్వామివై నా దగ్గరికి రా, యాచకుడివై రావడానికి వీల్లేదు. అందుకని గుళ్ళోకి వెళ్ళి ఆ గర్భగుడిలో దర్శించుకునేటువంటి భక్తులు సైతం నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఇక్కడే ఉండాలి, కాబట్టి నాకు ఈ లోటు ఉంది, ఈ లోటు నువ్వు పూర్తి చెయ్యి. వెలుగుతుందా? అర్థమవుతుందా? అక్కడ సాక్షిభూతంగా కోరికలకు అతీతంగా ఉండాలి. కోరికలేవి లేనటువంటి స్థితిలోనే స్వర్గంలో ఉండగలుగుతారు. కోరికలు ఉన్నటువంటి వారు ఆ కోరికలను తీర్చుకోవడానికి ఏదో ఒక శరీరంలో మళ్ళీ జన్మించాల్సి వస్తుంటది, పునర్జన్మ. ఆ శారీరక దేహం, ఆ శారీరక జీవితం, ఆ యొక్క కోరికలు నెరవేరాలని బయట వారు అడుక్కుంటున్నారు, లోపల వీరు అడుక్కుంటున్నారు. ఈ అడుక్కునేటువంటి దశ పునర్జన్మ కోసం పునాది. ఇచ్చేటువంటి దశ తరించిపోయేటువంటిది, ఇచ్చేటువంటి దశ. అందుకే దారెంట నడిచేటప్పుడు యాత్ర, దేహమును కదిలించడం, కాళ్ళతో నడవడం, నీళ్లలో ఈదేటప్పుడు తెడ్లతో నీళ్లను కదిలించడం, వెనుకకు నెట్టేసి ముందుకు పోవడం, ఇదంతా ఎవరు సాధన చేసుకుంటే వారికి వర్తిస్తుంటది. అందు గురించి ధర్మము అంటే ఈ డబ్బులు ఇవ్వడము, అన్నం పెట్టడము, పదార్థాలు ఇవ్వడం ధర్మం కాదని కాదు. కానీ ఇక్కడ ధర్మం అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే పురుషార్థం. పురుషార్థం చేస్తేనే అర్థం అంటే ధన సంపాదన, సిరి సంపదలన్నీ మనకు వర్తిస్తాయి, మన దగ్గరికి చేరుకుంటాయి. ధర్మ, అర్థ, కామ ఎవరి దగ్గరైతే పూర్ణమైనటువంటి అర్థం, సంపత్తికి ఎటువంటి కొదవ లేదు, అటువంటి వారు జ్ఞానవంతులైతే మినహా ఆ అర్థమును దుర్వినియోగం చేసుకుంటారు. ఈ వ్యసనాల్లో ఉండేటువంటి వారు అర్థమును, ధన సంపదను, సిరి సంపదలను దుర్వినియోగం చేసుకోవడం. అందుకని సద్బుద్ధి కూడా మనకు సంధ్యోపాసన, అగ్నిహోత్రం ఆరంభంలోనే ఈ రహస్యం చెప్పబడుతుంది. సత్యం, యశః, శ్రీ ఆశ్రయతాం. శ్రీ అంటే ఒక శ్రీకి అర్థం ఏంటంటే సిరి సంపదలు, ధన సంపదలు. రెండవ శ్రీ అనే దానికి అర్థం ఏంటంటే బుద్ధి. ఆ సిరి సంపదలను, ఈ దేహమును, ఈ జీవితమును అన్నిటినీ
సద్వినియోగపరుచుకునేటువంటి బుద్ధిని ప్రసాదించుము ఓ పరమేశ్వర. వైదికం వ్యావహారికంగా మొదలయ్యేటువంటిది ఇక్కడి నుండే. నాకు సద్బుద్ధిని ప్రసాదించమని. ఇక ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసనలో నాలో ఉన్నటువంటి దుష్ట దుర్గుణ దుర్వ్యసనాలు ఏవైతే వేటితోనైతే నేను తలవంపులు తెచ్చుకుంటాను, వేటి ద్వారానైతే నేను సమాజంలో తలెత్తుకోలేకుండా ఉంటాను, వేటి ద్వారానైతే నేను స్వర్గమును ఏవగించి మీ సాన్నిధ్యాన్ని ఏవగించి ఈ జన్మలలోకి వచ్చి ఈ సుఖ దుఃఖాలలో ఇబ్బంది పడుతున్నాను ఓ భగవంతుడు, అటువంటి అవగుణాలు, అటువంటి దుర్గుణాలు, అటువంటి దుష్కర్మలు, అటువంటి దుర్భావాలు నా నుండి దూరము కాని అని ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యద్భద్రం తన్నాహస్వ, వేటి వల్లనైతే నేను గొప్పవాడిని అవుతాను, వేటి వల్లనైతే నాకు సద్బుద్ధి వస్తుందో, ఏ బుద్ధి వల్లనైతే నేను తరించిపోతాను, ఈ భవసాగరాన్ని తరించిపోగలను, వేటి ద్వారానైతే నేను సమాజంలో ఆత్మభావంతో ఉండగలుగుతుంటాను, స్వాభిమానంతో ఉండగలుగుతుంటాను, అటువంటి స్థితిని నాకు ప్రసాదించు. ఏ ఏ సద్గుణాలతోటైతే నేను సమాజంలో గర్వంగా తలెత్తుకోగలుగుతుంటాను. గర్వం అంటే ఇక్కడ అహంకారంగా స్వాభిమానం. అటువంటి ఇక్కడి నుంచి వైదికం ప్రారంభమవుతుంటది. అందుకని ఈ గుడిలో గుడి చుట్టూ ఉన్నటువంటి ఆ బొమ్మలతోటైతే ఏంటంటే కామమును జయించాలి. ధర్మ అర్థ కామ. కామం కామం అంటే కోరిక. కోరిక కామానికి రెండు అర్థాలు వస్తాయి. ఒకటేమో శారీరక ఉత్తేజనము కామవాసన, రెండవది కోరిక. ఈ రెండింటిని జయించినప్పుడే మోక్షానికి అర్హులవుతారు. అందుకని మనకు తెలిసింది కొంతవరకే, తెలుసుకోవలసింది చాలా ఉంది. అందుకని భగవంతుడు మనకు ఈ యొక్క విషయాలన్నీ లోతుగా విడమరిచి చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని పొంది మనం జ్ఞానవంతులం అవ్వాలి, మరియు ఈ భవసాగరాన్ని తరించిపోవడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క విషయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియనటువంటి వారికి తెలియజేయండి. పక్కనున్న గంట సింబల్ను నొక్కినట్టయితే మీ వద్దకు ఇటువంటి ఎన్నో రహస్యాలు వస్తుంటాయి. ఆ రహస్యాలను తెలుసుకొని ఈ భవసాగరాన్ని తరిస్తారని ఆశిస్తున్నాను. ప్రకరణంలోకి వెళితే బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 6వ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తున్నాడు. గురువు యొక్క బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించే ప్రతి ఒక్కరూ, మనకు కనువిప్పు కలిగించే ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ ద్వారానే మన వరకు ఈ కనువిప్పు వస్తుంది. అజ్ఞానం, అవిద్య, మూర్ఖత్వం, జడత్వంతో ప్రతి ఒక్కరి ముందు యాచక వృత్తితో ఇదెలాగా అని అడిగేటువంటి జిజ్ఞాస వృత్తి, వాళ్ళు కల్పించేటువంటి జ్ఞానోదయం, ప్రతి ఒక్కరులో గురువు ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. తద్వారా ప్రథమ గురువు స్వయంభూ, గురువులకే గురువు, ఆది గురువు ఆ పరమేశ్వరుడే ఉండి ఆనాటి ఆది మానవుల నుండి మొదలుకొని నేటి వరకు, మరి ఇక ముందు కూడా ఈ యొక్క సృష్టి ప్రళయం అయ్యేంత వరకు ప్రతి ఒక్క సృష్టిలో ఆ యొక్క భగవంతుడే అందరికీ గురువు. అందుకే పతంజలి అంటున్నాడు, సా పూర్వేశమపి గురు కాలేన అనవచ్ఛేదాత్. అతడు భూత భవిష్యత్ కాలాలకు అంతర్గతంగా ఉండడు, అతీతంగా ఉంటాడు, కాలాతీతంగా ఉంటాడు. కాలము అతన్ని బంధించలేదు, కాలము మనల్ని బంధిస్తుంది. కాలం ఎక్కడ కనపడదు కదా, ఎట్లా బంధిస్తుంది అని అంటే ఆహార పదార్థాలు అనేటువంటివి పండేటువంటివి, పరిపక్వం అయ్యేటువంటివి కాలముతోటే. ఆ కాలంతో పండినటువంటి ఆహారాన్ని మనం భుజిస్తున్నాము కాబట్టి మనకు కాలంతో ఈ దేహం ముడిపడి ఉన్నది కాబట్టి దేహానికి ఆయుష్, మనకు కాదు. ప్రథమ గురు స్వయంభూ బ్రహ్మ.
ఇక రెండవ దాంట్లో చూడండి, అతను పరమేష్ఠి బ్రహ్మను పరమేష్ఠి బ్రహ్మకు జ్ఞానం ఇచ్చాడు. ఈ పరమేష్ఠి బ్రహ్మ ఎవరు? ఈ పరమేష్ఠి బ్రహ్మ ఎవరు అని అంటే, ఎవరికైతే సంశయాలు ఉంటావో, ఎవరి వద్దనైతే అజ్ఞానం ఉంటుంటుందో, ఎవరికైతే జిజ్ఞాస భావం ఉంటుంటుందో, కుతూహల భావం ఉంటుంటుందో, జిజ్ఞాస తాపత్రయం ఉంటుంటుందో, అటువంటి వారికి జ్ఞానం ఇవ్వడు. ఆ గురువే ఇప్పుడు మన వరకు చేరుకొచ్చి మన వరకు వచ్చి మన అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. అందుకని ఆది గురువు ఆ పరమాత్మ ఎవరైతే తపస్య చేస్తుంటారో, ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, ఎవరైతే సమాధిస్థం అవుతుంటారో వారికి అక్కడ జ్ఞానం లభిస్తుంటారు. వారు ఆ సమాధి నుంచి లేచి ఇటు మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారికి మనకు ఈ యొక్క జ్ఞానోదయం కలిగించడం. అందు గురించి మొట్టమొదట బ్రహ్మ ఇవ్వడం స్వయంభూ పరమేశ్వరుడు, ఆ తర్వాత ఇప్పుడు మన వరకు రావడం. తర్వాత మూడవది సనగ్. ఈ సనగ్ అనేటువంటిది నిరంతరం. తర్వాత సనాతనము అని అంటే ప్రాచీనమైనటువంటిది. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఈ సనాతన అనేటువంటిది ఋగ్వేదము 10వ మండలము 190వ సూక్తం, అఘమర్షణంలో చివరి మంత్రం, యథాపూర్వం అకల్పయత్ సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్. ఈ యొక్క యథాపూర్వం అంటే పూర్వ సృష్టిలలో ఏ రకంగానైతే ఉందో అదే విధంగా ఇప్పుడు వర్తమానంలోనూ ఉంది, రాబోయే సృష్టిలోనూ ఉంటుంది. అందరూ మొహాలు దాచుకుంటున్నారు, కెమెరాలు బంద్ చేస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? నిద్ర వస్తుందా? సనారు, వ్యష్టి, విప్రచిత్తి, ఏకర్షి, ప్రధ్వంసన్, మృత్యువు, ప్రాధ్వంసన్, అథర్వాదైవ, దధ్యంగ్, అశ్వీ, విశ్వరూపు, వాష్ట్ర, ఆభూతి, వాష్ట్ర, అయాస్య, ఆంగిరస, పథి, సౌభర, వత్సనపాత్, బాభ్రవ, విదర్భి, శౌండిల్య, గాలవ, కుమారహారిత, కైశోర్య, కాప్య, చాండిల్య, వాత్స్య, గౌతమ, మాష్టి, ఆత్రేయ, భారద్వాజ, ఆసురి, ఔపజంధని, త్రైధని, ఆసురాయణ, తథా యాస్క, జాతుకర్ష్ణ్య, పారాశర్యాణ, కౌశికాయని, వైజపాయన, పారాశర్య, భారద్వాజ, గౌతమ, భారద్వాజ, పారాశర్య, సైతవ మరియు ప్రాచీన యోగ్య, గౌతమ, ఆనభింలాత, ఆగ్ని, వేశ్య, శాండిల్య, గౌతమ, శాండిల్య, కౌశిక, శాండిల్య, కౌశిక, గౌపవన, పైతిమాష్య, గౌపవన, పౌతిమాష్య. ఈ ప్రకారంగా స్వయంభూ బ్రహ్మ నుంచి మొదలుకొని పౌతిమాష్య వరకు బ్రహ్మ విద్య యొక్క పరంపర గురుముఖ శిష్య పరంపరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన వరకు వచ్చేసేసరికి తాళపత్రాల గ్రంథాలు కూడా పోయినాయి. కాగితం మీద, తెల్ల కాగితం మీద నల్లటి గీతలతో మన ముందు ఉన్నది ఈ బ్రహ్మ విద్య. ఈ 4వ అధ్యాయము మరియు 6వ బ్రాహ్మణంలోనూ కూడా
అధ్యాయము 5వ బ్రాహ్మణంలో ఒక రకమైనటువంటి గురు శిష్యుల పరంపర ఇవ్వనైనది. అది ఈ విధంగా ఉన్నది, దీనికంటే కొంచెం భిన్నంగా ఉంటుంటది. ఈ విధంగా 2వ అధ్యాయం అనేటువంటిది సమాప్తం అయిపోయింది. సమాప్తం అయిన తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏంటంటే, జనక మహారాజు యొక్క సభ. సభాగృహంలో యాజ్ఞవల్క్యుడు మరియు అశ్వల యొక్క తర్కం, శాస్త్రార్థం జరుగుతుంటది. దీనిని లౌకిక భాషలో వివాదము అని అంటారు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం దాన్ని తర్కం అంటుంటారు. సందేహ నివృత్తి చేయడం, వారికి సమాధానపరచడం అటువంటిది ఉంటుంటది. ఈ సమాధానపరిచేటువంటి వైవిధ్యంతో ఏంటంటే, ఎవరు తర్కం గొప్పగా ఉంటే వారే గెలిచినట్లుగా. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు మా గురువు గారు అంటుండేవారు, ఈ మత సంప్రదాయాలన్నీ ఎలా వస్తున్నాయి, ఈ యొక్క శైవము వైష్ణవం అనేటువంటి కనుమరుగైపోతున్నాయి, ఈ కారణం ఏంటంటే, అరే ये सब दुनियादारी का वकालत है. ये वकालत में जिसका वकील जो ज्यादा दलील दे करके अपना पक्ष को सिद्ध करे वही जीतता है. तो इसलिए ऊपर नीचे तो होता रहता है. कभी हिंदुत्व ज्यादा चलता है और कभी ये शैव, पहले तो अद्वैत मत चलता था और जैन मत एक बार चला था, और बौद्ध मत और शैव मत, वैष्णव मत कभी है. तो ऊपर नीचे तो हमेशा ही दुनिया में होता रहता है. तो ये वकालत है. वकालत में जिसका జలీల్ అంటే ప్రమాణపూర్వకంగా తర్కాన్ని ప్రస్తుతీకరిస్తే వారు గెలిచినట్టుగా ఉంటుంది. ఇక వైదిక ధర్మంలో ఈ దయానంద సరస్వతి లాంటి వారు ఆ వైదిక మతం యొక్క ప్రభావం ఉంటుంది. అందు గురించి ఇప్పుడుగా 3వ అధ్యాయాన్ని చూడాలి. 3వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణ. జనకోహ వైదేహో బహుదక్షిణేనేతి యజ్ఞేన ఈజే. జనకుడు ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఈ జనకుని యొక్క ప్రభావం ఏంటంటే, ఇతడు యజ్ఞం చేస్తే దక్షిణకు వెనకాడడు. ఇచ్చినటువంటి దక్షిణ అతనిచ్చినంతగా దాదాపుగా ఇంకా ఎవరైనా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చును, అంటే అంత ఎక్కువగా ఇస్తుంటాడు అనమాట. అందు గురించి జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడంటే పురోహితులు పండితులంతా ఉత్సుకతతో పాల్గొంటారు అన్నట్టుగా. జనకోహ వైదేహో బహుదక్షిణేన యజ్ఞేన ఈజే తత్రః కురు పంచాలానాం బ్రాహ్మణ అభిసమేత బభూవుః తస్యః జనకస్య వైదేహస్య విజిజ్ఞాసా బభూవ కః స్విదేశాం బ్రాహ్మణానాం అనుచానతమ ఇది. ఇక ఈ రూపకంగా ప్రాచీన కాలంలో ఏదో ఒక సమయంలో విదేహ అంటే ఒకటేమో దేహము, ఇంకొకటి విదేహం. విదేహం అంటే ఏంటంటే దేహంలో ఉండి దేహంనే సాక్షిభూతంగా చూడడం. అంటే అద్దములో ప్రతిబింబాన్ని, మన ప్రతిబింబాన్ని మనం ఏ రకంగా అయితే చూసుకుంటూ ఉంటుంటామో, ఈ యొక్క విదేహం అనేటువంటి స్థితి ఎటువంటిది అని అంటే, మనల్ని మనం సాక్షిభూతంగా చూసుకోవడం. అద్దము అనేటువంటి ఆధారంలో చూసుకోవడం ఒక ఎత్తు అయితే,
అద్దము లేకుండానే మనల్ని మనం చూసుకోవడం, దీనిని విదేహావస్థ అనడం జరుగుతుంటది. అందు గురించి ఈ విదేహావస్థలోకి రావడం. దేహం మన దేహాన్ని మనం చూసుకోవడం, మనం ధ్యానంలో కూర్చున్నా మనల్ని మనం చూసుకోవడం, మనం నడుస్తున్నా మనల్ని మనం చూసుకోవడం, మనం భోంచేస్తున్నా, మనం తర్కం చేస్తున్నా మనల్ని మనం చూసుకోవడం. ఇది విదేహావస్థ, విశిష్ట దేహావస్థ. పట్టుకుంటున్నారా? అవునా అర్థమవుతుంది. జనక మహారాజు అతడు ఎటువంటి వాడు అంటే బహుదక్షిణ నామక యజ్ఞం కూడా ఎటువంటిది అంటే ఆ యజ్ఞంలో ఎవ్వరికి లేదు కాదు అనకుండా బహుదక్షిణ పుష్కలమైనటువంటి దక్షిణ ఇవ్వబడుతుంటది. అటువంటి యజ్ఞాన్ని చేశాడు. విదేహ అంటే వర్తమానమైనటువంటి ఈ మిథిల ఈ యొక్క మిథిల అనేటువంటి నగరం, ఆ రూపకంగా అక్కడ ఎటువంటి వ్యక్తులు ఉంటారు అని అంటే అంత ఎక్కువ మంది విదేహావస్థలో ఉంటుంటారు అన్నమాట. అటువంటి బ్రాహ్మణుల యొక్క అతిరిక్తంగా అక్కడ వర్తమాన అయినటువంటి ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు మరియు పంచాలం అంటే కన్నౌజు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలు, వీటన్నింటితో కూడుకున్నటువంటిది. అనేక బ్రాహ్మణులు దూరం నుండి వచ్చేసారనమాట ఆ యజ్ఞానికి. ఇక విదేహరాజు జనకుని మనసులో ఓ కుతూహలం ఉన్నదనమాట. ఏంటనంటే ఈ బ్రాహ్మణులు అనూచానతమ అంటే అతిశయ బ్రాహ్మణులు ఎవరు, అంటే అందరికంటే గొప్ప బ్రాహ్మణులు ఎవరు, అందరికంటే గొప్ప విద్వాంసులు ఎవరు అనేటువంటి సందేహం వచ్చింది. ఎందుకంటే పురోహితులు ఎంతమంది ఉన్నా బ్రహ్మ మాత్రం ఒక్కడే ఉంటాడు కాబట్టి, మరి ఇంతమంది వచ్చారు కదా, మరి నేను తొందరపడి వారి వేషభూషను వారి బిరుదులను చూసి నేను తొందరపడి బ్రహ్మగా స్థానంలో కూర్చుండబెట్టినట్టయితే, మరియు తర్వాత వారి వైవిధ్యంతో ఇంకొకరు వీరికంటే గొప్పగా ఇంకొకరు తరికించినట్టయితే అప్పుడు ఆభాస పాలు కావాల్సి వస్తుంటదని చెప్పేసి, ఇందులో గొప్పవారు ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి అతనికి విదేహరాజు జనకుని యొక్క మనసులో ఈ యొక్క సంకల్పం తట్టింది. ఈ ఉద్దేశంతో ఆ యొక్క రాజు 1000 ఆవులు, ఇక అతని గోశాలలో ఎన్నో వేల ఆవులు ఉంటుంటాయి కాబట్టి అవన్నీ పోతున్నప్పుడు వాటిలో 1000 ఆవులను ఆపి ఒక్కొక్క దానికి కొమ్ములకు 10 తులముల బంగారం బంగారాన్ని కట్టేసి, అంటే మరొక భాషలో ఏం చెప్తుంటారంటే వాటికి ఇది కొమ్ములకు కవచాలు తయారు చేసి ఇట్లా గుట్టముల్లాగా తయారు చేసి కొమ్ములకు తొడిగించడం, ఆ రకంగా చేసి ఉంచాడని చెప్పేసి చెప్తుంటారు. సాహ గవాం సహస్రం అవరురోధ దశ పాదా ఏకైకస్యాహ శృంగయోర్ ఆబద్ధ బభూవు. ఈ యొక్క ఒక్కొక్క దాని కొమ్ములకు ఆ యొక్క బంగారం అనేటువంటిది కట్టినటువంటి ఆవులను ఆపి ఉంచాడు. తాన్ హోవాచ బ్రాహ్మణాః భగవంతో యో వో బ్రహ్మిష్ఠః సా ఏతాగా ఉదజతాం ఇది. ఇక మీలో బ్రహ్మిష్ఠాః అంటే మీరు అందరూ బ్రాహ్మణులు వచ్చారు కాబట్టి మీ అందరిలో బ్రహ్మయే ఇష్టం, బ్రహ్మనే సాక్షాత్తుగా వ్యావహారికంగా బ్రహ్మనే చూస్తున్నటువంటి వారు, బ్రహ్మలో జీవిస్తున్నటువంటి వారు ఎవరో తేల్చుకోండి అనేటువంటిది. ఎవరైతే తేల్చుకుంటారో వారే ఈ 1000 ఆవులను, ఆ ఆవులు ఎటువంటివి అని అంటే ఒక్కొక్క దాని కొమ్ములకు 10 తులాల బంగారం కవచాలు చేసి తొడిగించినటువంటిది, ఆ బంగారం కట్టినటువంటి ఆవులు.
తేహ బ్రాహ్మణ నా దదృశు రథ యాజ్ఞవల్క్య స్వయమేవ బ్రహ్మచారిణం ఉవాచేతాః సౌమ్య ఉదజాః సామశ్రవా ఇది. ఇంకా ఆవులు ఏంటంటే ఎట్లున్నాయంటే అన్ని పాలిచ్చేటువంటి ఆవులు. ఆ ఆవుల కొమ్ములకు బంగారం తొడిగినటువంటి ఆ ఆవులను యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే స్వయంగానే హే బ్రహ్మచారియో, ఓ బ్రహ్మచారులారా ఈ ఆవులను తీసుకెళ్ళండి అని చెప్పేసి అనేసాడు. సౌమ్యోదజ ఉదజ అంటే పాలిచ్చేటువంటి ఆ ఆవులను సామశ్రవతోటి అన్నాడు అన్నమాట. ఆవులను తీసుకుపోండి అని. తాహ ఉదాచకారతేహ బ్రాహ్మణాః చక్రుధుః కథం ను బ్రహ్మిష్టో బ్రువేతేతి అథ జనకస్య వైదేహస్య హోత అశ్వలో బభూవ స హైనం పప్రచ్ఛ. ఓ ఏమయ్యా, నువ్వు బ్రహ్మిష్ఠుడు అని చెప్పేసి నిరూపించుకోవాలి కదా. ముందు నిరూపించుకున్నాక కదా నువ్వు ఆవులను తీసుకుపోయేది. అటువంటి తర్కమేమి చేయకుండా నువ్వు నిరూపించకుండానే అరే బ్రహ్మచారి ఆవులను తీసుకొని పో అని చెప్పేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. త్వంను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠో అసి ఇది. అయితే నువ్వు నహ యాజ్ఞవల్క్య, నహ అంటే మన ఈ యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠో అసి ఇది. ఈ రూపకంగా నువ్వు బ్రహ్మిష్ఠుడు అని ఏ రకంగా యాజ్ఞవల్క్య అది నువ్వు చెప్పు. సా హోవాచ నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మో గోకామా ఏవా వయం స్మః. సా హోవాచ అతను అన్నాడు, నమో వయం మేము నమస్కరిస్తున్నాము, బ్రహ్మిష్ఠాయ కుర్మో ఎవరైతే బ్రహ్మిష్ఠులై ఉన్నారో అతనికి ఆ యొక్క జనకునికి నమస్కరిస్తున్నాము. గోకామా ఏవా వయం స్మ మేము ఆవులంటే ఇష్టపడుతుంటాము, ఆవులను మా చేజారణీయము, ఆవులను మమ్మల్ని దాటి ఇంకొకరు తీసుకుపోవడం మేము ఓర్చుకోలేము. అందు గురించి ఆవులంటే మాకు అత్యంత ప్రేమ కాబట్టి అందుకే నేను ఈ రకంగా ఆజ్ఞాపించాను. తంహ తథా ఏవ ప్రష్టుం దధ్రే హోత అశ్వల. అప్పుడు అశ్వలుడు ఏమన్నాడంటే ఆ యొక్క యాజ్ఞవల్కుని తథా ఏవ ప్రష్టుం దధ్రే హోత అశ్వల, నువ్వు హోతవని చెప్పేసి నిరూపించుకో. ఈ యొక్క బ్రహ్మనే సాక్షాత్కారం చేసుకుంటున్నట్టుగా, బ్రహ్మనే వ్యవహారికంగా చూస్తున్నట్టుగా. మరి నీకు ఆవులంటే ప్రేమే కావచ్చు, కానీ ఈ యొక్క బ్రహ్మిష్ఠులైన వారికే జనకుడు ఇస్తానని చెప్పాడు కదా, మరి అది నిరూపించుకోవాలి కదా అని అంటే అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం మృత్యున ఆప్తం సర్వం మృత్యున అభిపన్నం కేన యజమానో మృత్యోః ఆప్తిం అతి ముచ్యత ఇది. యాజ్ఞవల్కుడు అన్నాడు ఏమనంటే యదిదం సర్వం, ఈ ప్రపంచం అండపిండ బ్రహ్మాండ ఈ ప్రపంచం ఏదైతే ఉందో మృత్యున ఆప్త, ఈ మృత్యు రూపకంగా ఉన్నది. అంటే ఈ 84 లక్షల జీవరాశుల ఈ యొక్క రూప ప్రతిరూపం ఏదైతే ఉందో ఈ రూపం అంతా ప్రకృతిమయం అంటే ఈ ప్రకృతి రూపమైనటువంటి ఆకృతి కనబడే రూపం, ప్రకృతి రూపంలో ఇమిడి ఉన్నటువంటి జీవాత్మ తత్వం అంతా ఇది అంతా మృత్యువు. అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మలోనూ ఉన్నను ఆ జన్మలన్నీ మళ్ళీ మృత్యువు వైపుకు తీసుకెళ్లేటువంటివి. అందు గురించి ఈ మృత్యువును అతీతంగా ఉండేటువంటిది, ఈ మృత్యువును తరింపజేసేటువంటిది పరమాత్మ తత్వం. ఈ మృత్యువును తరించాలి, ఈ మృత్యువును ఇష్టపడకూడదు, జన్మలను ఇష్టపడకూడదు అనేటువంటిది చెప్తున్నారు. సర్వం మృత్యున అభిపన్నం, ఈ మృత్యువుతోటి ఆవరించి ఉన్నది. ఈ యొక్క కనబడే జగత్తంతా దేహరూపమైనటువంటి కంటికి కనబడేటువంటి రూపమంతా మృత్యుమయమై ఉన్నది. కేన యజమానో మృత్యోః ఆప్తిం అతిముచ్యత. ఇక ఏ యజమానుడైతే
ఈ యొక్క దేహం గురించి, ఈ జీవితం గురించి ఆశించి ఇదే రొంపిలో ఉంటుంటాడో అతనికి మాత్రం మృత్యు ఉంటుంటది. ఎవరైతే భగవంతుడు చూపిస్తున్నటువంటి ఒక 2 కళ్ళ ఉద్దేశము, 2 చెవుల ఉద్దేశము, 2 చేతుల ఉద్దేశము, 2 కాళ్ళ ఉద్దేశముతోటి అంటే ముందుకు వెళ్ళాలి అని అంటే వెనక కాలుని తీసి ముందు పెడితేనే ముందుకు పోగలుగుతుంటాం. అంటే అజ్ఞానం, ఈ యొక్క దేహం, ఈ యొక్క జన్మ, ఈ యొక్క వయస్సు, ఈ వయస్సును విడిచిపెడితేనే ముందు వయసుకు, శైశవావస్థను విడిచిపెడితేనే బాల్యంలోకి వస్తాం, బాల్యావస్థను విడిచిపెడితేనే యవనంలోకి వస్తాం, యవనావస్థను వదిలిపెడితేనే ప్రౌఢావస్థలోకి వస్తాం, ప్రౌఢావస్థను వదిలిపెడితేనే వయోవృద్ధావస్థలోకి వస్తాం, వయోవృద్ధావస్థ వదిలిపెడితేనే జరాజీర్ణంతో ఈ యొక్క బ్రతుకుని విడిచిపెడితేనే అసఫలమైతేనేమో మృత్యువు వైపుకు, సఫలమైతేనేమో మోక్షం వైపుకు, ఒకటి విడిచిపెడితేనే ఇంకొక వైపుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ రూపకంగా మృత్యోహో ఆప్తి, ఈ సహజంగా వస్తున్నటువంటి ఎవరైతే సహజంగా దేహమును పట్టుకొని ఉంటుంటారో వారికైతే మృత్యువు వస్తుంటది. ఎవరైతే ఈ దేహము ఉన్నంతసేపే, దీపం ఉన్నప్పుడే ఇల్లును సరిదిద్దుకుంటారో, ఎవరైతే జీవితాన్ని బాగుపరుచుకుంటారో, ధర్మార్థ కామ మోక్షాల కోసం పురుషార్థం చేస్తుంటారో వారికి మాత్రమే ముందుకు పోతుంటారు. ఇక ఈ దేహంను పట్టుకొని వేలాడేవారు చావు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారే. ఈ వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, ఈ వృద్ధాశ్రమంలో ఏంటంటే వారికి సమయానికి భోజనం పెట్టడం, వారికి స్నానం చేయించడం, ఇక మందులు ఇవ్వడం. అంటే ఆ యొక్క వృద్ధాశ్రమాల వ్యవస్థ ఏంటంటే చావు కోసం ఎదురు చూస్తున్నారు, చావు కోసమే మీరు బ్రతుకుతున్నారు అని నిరూపించేటువంటిదే ఈ వృద్ధాశ్రమ వ్యవస్థ. అదే వర్ణాశ్రమ వ్యవస్థ అయితే ఏంటంటే మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే బాల్యం నుంచి, పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు అది అజ్ఞాన అవస్థ. ఇక 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలకు యజ్ఞోపవీత ధారణ చేసుకొని 25 సంవత్సరాల వరకు గురువు దగ్గర గురుకులంలో విద్యాభ్యాసం చేస్తుంటాము. ఇది బ్రహ్మచర్యావస్థ. బ్రహ్మచర్యావస్థ 25 సంవత్సరాల తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వివాహం చేసుకుని గృహాశ్రమంలోకి రావడం. గృహాశ్రమంలో కొడుకు పుట్టిన తర్వాత 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు, కొడుకు పుట్టిన తర్వాత 50 ఏళ్ళకు దాటి అప్పుడు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళడం. 50 నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థంలో ఉండి 75 తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళడం. ఈ రకంగా అంచెలంచెలుగా వర్ణాశ్రమం, భగవంతుడు మన దేహంలోనే వర్ణాశ్రమ ధర్మాన్ని చూపిస్తున్నాడు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన దేహం యొక్క మార్పు కాలంతో మన దేహం మార్పు ఏ రకంగా అయితే చెందుతుందో ఆ రూపకంగా మనం ఉన్నటువంటి ఈ దేహంలో మనము ధర్మార్థ కామమోక్షాలను సిద్ధించుకోలేకున్నా, మనం ధార్మికులమైన, అజ్ఞానంగా ఉన్న, మూర్ఖులమైన, దొంగలమైన, వ్యసనపరులమైన, ధార్మికులమైన, ఋషిమునులమైన, ఎవరమైనా కూడా మన దేహంలో మాత్రం భగవంతుడు చూపిస్తున్నాడు సమయం సందర్భాన్ని బట్టి. 8 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాశ్రమం, 25 నుంచి 50 సంవత్సరాల వరకు గృహాశ్రమం, 50 నుంచి 75 వరకు వానప్రస్థాశ్రమం, 75 నుంచి 100 బ్రతికినంత కాలం సన్యాసాశ్రమం. ఈ రకంగా వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది మన జీవితంలో చూపిస్తున్నాడు. అందు గురించి ఈ జీవితాన్ని సద్వినియోగపరచుకోవడం, మనము అక్కడే ఉండడం ఏంటంటే ఇక మృత్యు వచ్చి తన్నుకుపోయే వరకు, తరుముకుపోయే వరకు అక్కడే పడి ఉండడం అనేటువంటిది అజ్ఞానము. అర్థమవుతుందా? అందు గురించి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క మృత్యు స్థితిని దాటేయాలి. మృత్యు స్థితిని దాటేస్తేనే పరమాత్మతత్వము, బ్రహ్మతత్వము అనేటువంటిది బోధపడుతుంది. మృత్యు తత్వము మనం చావు కోసం ఎదురు చూసేటువంటిది కాదు ఈ జీవితం. మనం చావు కోసం పుట్టలేదు, చావు కోసం మన ఉద్దేశం కాదు. మనం చావును జవదాటాలి. బాలరాజు గారు, ఈ ప్రపంచంలో అత్యంత అబద్ధం అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? పెద్ద అబద్ధం.
చావడం అనేటువంటి ఇంతకంటే పెద్ద అబద్ధం ఈ ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు. ఆ చావు అనేటువంటి శబ్దంలో మనతో చేత భగవంతుడు పలికిస్తున్నాడు ఏంటంటే చ అనిపోవడం, చనిపోవడం. గమ్యస్థానం రాగానే యాత్రికుడు వాహనం నుంచి దిగిపోతున్నట్టుగా చ అనిపోవడం, చనిపోవడం. పోయేవాడు పోయిన తర్వాత మిగిలినది చెడిపోతుంది కాబట్టి దాన్ని అంత్యక్రియలు చేయడం. మనం యాత్రికులు గమ్యస్థానంలో దిగిపోయిన తర్వాత వాహనాన్ని మార్గంలో పెట్టలేము కదా, దాన్ని పార్కింగ్ చేస్తుంటాం కదా. ఆ రూపకంగా ఈ దేహానికి అంత్యక్రియలు. ఇప్పుడు నేను ఎవరిని అనేదాన్ని చెప్తున్నారు కానీ నేను వెళ్ళిపోతున్నప్పుడు అది బ్రతికి ఉన్నప్పుడు శుభాశుభ కర్మలు చేసేది నేను, అసఫలమైతేనేమో అనిపోయేటువంటిది నేను. అంత్యక్రియలు దానికి అని దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేరు. మీరు దాన్ని పట్టించుకోకపోతే అది వచ్చి మీకు దయ్యంలాగా పట్టుకుంటుంది, మిమ్మల్ని పీడిస్తుంది. చూడండి, మరి దయ్యం కావాలంటే దాన్ని వదిలించుకోండి. దాన్ని కూడా చెప్పాలి. దానికి అంత్యక్రియలు జరుగుతున్నాయా లేవా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందండి, జరుగుతున్నాయి. అందు గురించి దాని మీద దృష్టి పెట్టట్లేదు కాబట్టి మళ్ళీ అదే వచ్చి దయ్యంలాగా పట్టుకుంటుంటది. అంటే ఈ దయ్యాలు వయ్యాలు ఏముండవు, కాకపోతే ప్రసంగంలో మనోరంజకంగా ఉండడానికి ఆ దయ్యం శబ్దం ప్రయోగించడం జరుగుతుంది. దయ్యం ఏంటంటే అజ్ఞానం, అంతే. ఇంకా ఎవరైతే సఫలమయ్యేటువంటి కార్యాలు, ఇప్పుడు మీరు నిద్రను ఓర్చుకొని నిద్రను జయించి ఇప్పుడు వచ్చి బ్రహ్మ ముహూర్తంలో ఈ రకంగా కూర్చుండి స్నానం చేసి శ్రద్ధతోటి ఉంటున్నారు కదా. ఇది బ్రహ్మతత్వం మనల్ని ముక్తి వైపుకు పయనింపజేసేటువంటిది. స్నానం చేయకుండా ఉంటే దరిద్రంగా ఉంటుంటది. ఎందుకు అంటే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆధ్యాత్మిక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చేస్తుంటారు. ఇక తక్కువగా ఉంటే వస్త్రాలు కూడా ఇదే సమయంలో నీళ్ళలో జాడించుకొని ఆరేసుకుంటుంటారు, స్నానం చేసి మళ్ళీ ఉపాసనకు కూర్చుంటారు. ఎందుకు అంటే ఈ యొక్క బ్రహ్మ పరమాత్మ అనేటువంటి వాడు ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్క జీవరాశులకు 84 లక్షల జీవరాశుల ప్రతి ఒక్కరి దగ్గరికి క్షణం వచ్చి వారిని పలకరిస్తుంటారనమాట. అటువంటి స్థితిలో మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళంతా అజ్ఞానంలో ఉన్నవారు ఏంటంటే నిద్రమత్తులో పడుకొని ఉంటుంటారు కాబట్టి వారికి ఆ జ్ఞానోదయం అనేటువంటిది కాదు, అజ్ఞానయుక్తంగా ఉంటుంటారు కాబట్టి వారు చావుకు పరిమితం అవుతుంటారు. ఎవరైతే ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో పేరు పెట్టడమే జరిగిందనమాట. బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ వచ్చేటువంటి సమయం బ్రహ్మ ముహూర్తం. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నిద్రమత్తు నుంచి లేచి కూర్చుంటారో వారికి ఆ ప్రారంధం ఏ రకంగా ఉన్నదనేటువంటిది భగవంతుడు ప్రతిరోజు గమనిస్తూ ఉంటాడు. అందుకే ఈ రకంగా ధ్యానావస్థితంలో జపము కోసం, సంధ్య వార్చుకోవడం కోసం, ఈ యొక్క సమాధిస్థం అవ్వడానికి ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలోనే చేయడం జరుగుతుంది. అటువంటి వారు ఈ యొక్క మృత్యువును జయిస్తుంటారు. లేదంటే ఆ యొక్క వాళ్ళు బనారస్, కాశీ నుంచి ఇలహాబాద్ కుంభమేళలకు పోవాలి, దినమంతా పని చేసి తెల్లారిగట్ల అక్కడికి చేరుకోవాలని చెప్పేసి ఆ గంగా నదిలో పడవలో కూర్చుండి ఇక ఆడుతూ పాడుతూ పోదామని చెప్పేసి బంగు గంజాయి దంచుకుంటూ తాగుకుంటూ పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాళ్ళు వంతుల వారీగా ఒకరికొరు ఆ పడవను నడిపిస్తున్నప్పుడు ఏంటంటే ఇక మత్తులో ఉండి పాటలు పాడుకుంటూ పడవను నడిపిస్తున్నారు కాబట్టి ఇక రాత్రి 10 గంటలకు ఎక్కి కూర్చున్నారు అని అంటే ఇక తెల్లారి గట్ల చేరుకుంటామని చెప్పేసి వంతుల వారీగా బంగు దంచేవారు బంగు దంచుతున్నారు, గంజాయి దంచేవారు గంజాయి దంచుతున్నారు, తాగే వాళ్ళు తాగుతున్నారు, పాటలు పాడేవారు పాటలు పాడుతున్నారు. ఇక గోరుకోలు అట్లా ఆకాశాన్ని చూస్తే గోరుకోలు కనబడే ఆ సమయంలో అరే చూడరా అని చెప్పేసి ఆ నడిపే అతను అన్నారు. అతను అన్నాడు, అయ్యా నాకు ఇంకా కాశీ ఘాటే కనపడుతుంది అని అంటే, కాశీ ఘాట్ ఎట్లా కనపడతారు, వీరికి మత్తు ఎక్కువైనట్టు, అదే నువ్వు చూడరా అని చెప్పేసి ఇంకొకరు అన్నాడు. అతను వెళ్ళి చూస్తే నాకు కూడా కాశీ ఘాటే కనపడుతుందని అన్నాడు. అతను అదే వీడికి కూడా మత్తు ఎక్కువైనట్టున్నది, అది లేవురా అని చెప్పేసి అందరు లేచి చూస్తే కాశీ ఘాట్లోనే ఉన్నారు. పడవ నడిపిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ పడవ అక్కడికి వెళ్ళి కదులుతలేదు. ఎందుకు కదులుతలేదు అంటే దానికి వేసినటువంటి లంగరు తాడు కడుతుంటారు కదా, ఒడ్డుకు వచ్చినప్పుడు మళ్ళీ
అలలకు కొట్టుకపోకుండా ఉండడానికి తాడు కడుతున్నారు కాబట్టి ఆ తాడు విడవలేదన్నమాట. అందుకే ఈ యొక్క సంసార బంధనంలో ఉన్నటువంటి వారందరూ ఈ యొక్క అనుబంధాన్ని పట్టుకొని ఉంటున్నారు కాబట్టి వారి వల్లనే జీవితం అంతా గడిచిపోతున్నది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంటది. అందు గురించి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది సారాంశం ఇక్కడ. హోత్ర హోత్ర రిత్విజ అగ్నిన వాచ వాగ్వై యజ్ఞస్య హోత తద్ ఇయం వాక్ సో అయం అగ్ని సా హోత సా ముక్తి సా అతిముక్తి. ఈ రకంగా ఎవరైతే హోతలు అవుతుంటారో, హోత అనేటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ పౌరాణిక భాష ఏంటంటే యాచక వృత్తి. నాకు అది ఇస్తే ఇది నీకు ఇది ఇస్తా అంటే ఈ అదిస్తే ఇది ఇస్తా అనేటువంటి వ్యాపార దృష్టికోణం అవిశ్వాస భావజాలంలో ఉంటుంటది. అంటే ఈ వైదికంలో ఏంటంటే హోత అంటే హూ దాన ఆదానయోహో, హూ దాన ఆదానయోహో. పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ధాతుపాఠం క్రియాపదం యొక్క సూత్రం హూ అనే శబ్దం. ఆ శబ్దానికి అర్థం ఏంటంటే దాన ఆదాన. ముందు దానం, ఆ తర్వాత ఆదానం. ఇచ్చిపుచ్చుకునేటువంటి యజ్ఞం చేసేటువంటి ఈ యజ్ఞంలో యజమానుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవ్వడమే ఇవ్వడం, ఇచ్చేటువంటి దాతృత్వ భావం. ఈ యొక్క యజమానుడు ఇచ్చేటువంటి దాంట్లో ఏంటంటే తన అహంకారాన్ని వదిలేయడం. దేని మీద అయితే ఇది నాది అనేటువంటి దాన్ని, ఆ వస్తువు మీద అధికారాన్ని వదిలేసి ఇదన్న మమ, ఇది నాది కాదు, ఇగో స్వాహ ఇదన్న మమ, స్వాహ ఇదన్న మమ అని ఆ ద్రవ్యాన్ని పంచమహాభూతాల్లో ఉపస్థితమై ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వానికి తన శ్రద్ధ అనేటువంటి భావాన్ని హవిరూపకంగా అర్పితం చేస్తూ, ఇక్కడ కావాల్సింది ఏంటంటే భగవంతుడు అభౌతికం, ఈ యజమానులో ఉన్నటువంటి ఆత్మ కూడా అభౌతికం. కానీ ఇక్కడ నాటకీయ రంగం ఏం చూపించడం జరుగుతుంది అంటే కట్టెలను పోగేసి నిప్పురాజేసి దాంట్లో ద్రవ్యాన్ని విసర్జింపజేయడం చూపిస్తున్నాడు. ఇది కేవలం నాటకం మాత్రమే. నాటకం ఏ రకంగా అంటే ఇతరులకు ప్రేరేపణ కలిగించడానికి మాత్రమే. ఇతరులకు ఎవరికి అంటే ఎవరైతే నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా సంపత్తి నాది, నేను నాది అని ఈ రకంగా ఆరాట పడేటువంటి వారి భ్రాంతిని తొలగించడానికి ఈ ద్రవ్యం చూపించడం జరుగుతుంది. అంతేగాని అక్కడ భగవంతునికి మనము అతనిలో ఒదిగిపోవడం నిజమైనటువంటి ఆహుతి. అందుకే ఆ మొట్టమొదట సమిధాదానంలో అక్కడ చూపించడం జరుగుతుంది. అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే. అయం అంటే ఈ యొక్క ఆత్మ, అయంత అంటే నీ యొక్క ఓ పరమాత్మ, ఈ ఆత్మ ఈ యజమాని రూపంలో కూర్చుండి ఈ యొక్క సమిధాదానం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మ, ఈ సమిధ కాదు, నా యొక్క ఆత్మ నీ యొక్క జ్ఞానాగ్నిలో ఈ యొక్క ఆత్మ అనే సమిధను నేను సమర్పితం చేస్తున్నాను. అయంత ఇద్మ ఆత్మ జాత వేదస్తే. జాత అంటే ఉత్పన్నమైన ప్రతి ప్రాణి, వేదస్తే నిన్ను తెలుసుకునేటువంటి ప్రతి ప్రాణి ఏవేవైతే ఉన్నాయో అవంతా అయంత యుద్ధమాని ఈ దారి ఉండనే ఈ యొక్క ఓం ప్రకాశం ఈ ప్రకరణంలో చదువుతున్నటువంటి మొట్టమొదటి మంత్రం వేదాహమేతం. అహం అంటే నేను, వేద తెలుసుకున్నాను. ఎవరిని అంటే అహం ఏతం ఆదిత్యవర్ణం, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం. మహాన పురుషుడైనటువంటి ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే ఆదిత్యవర్ణంలో ఉన్నటువంటి వాడు. ఇదే రహస్యాన్ని యజుర్వేదం 40వ అధ్యాయం చివరిలో చూపిస్తున్నాడు. ఏంటంటే హిరణ్మయేన పాత్రేన సత్యస్య హితం ముఖం యో అసావాదిత్యే పురుష సో అసావహం. ఈ యొక్క రహస్యాన్ని ప్రతిరోజు మనకు ఉదయం చూపిస్తున్నాడు. ఉదయించేటువంటి సూర్యుని యొక్క బంగారమయమైనటువంటి అరుణోదయ ఆ ప్రకాశం ఆవరించినటువంటి ఆ బంగారు పాత్ర నుంచి ఉదయించేటువంటి సూర్యుడు ఆ మూత తీసి తెల్లగా కిరణాలను వెదజల్లుతూ తెల్లని సూర్యుని రూపం చూపించడం. ఈ యొక్క సూర్యుని రూపం నేనే, సో అసావహం.
హిరణ్మయేన పాత్రేణ హిరణ్యమయమైనటువంటి బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క అరుణోదయ ఆ ప్రకాశ స్వరూపం ఆ యొక్క మూతను తొలగిస్తే హిరణ్మయైన పాత్ర, హిరణ్మయం అనేటువంటి ఆ అరుణోదయ సూర్య ప్రతిబింబం అనేటువంటి ఆ పాత్ర, ఆ అరుణం అనేటువంటి బంగారం అనేటువంటి ఆ పాత్రను తొలగిస్తే ఆ పాత్ర లోపల నేనున్నాను అని చెప్పేసి హిరణ్మయైన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం, ఆ సత్యం యొక్క ముఖం కప్పబడింది. సత్యం అపిహితం, అపిహితం అంటే కప్పబడింది. ఆ సత్యమును నేనే. ఇదే మంత్రంలో అంటున్నాడు, హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం సో అసావహం, ఆ కప్పబడినటువంటి ఆ మూత కింద ఉన్నది నేనే, ఇదిగో చూడండి అని చెప్పేసి సూర్యోదయం కావిస్తూ ఆ ఎరబారుతున్నటువంటి బంగారు వర్ణంగా ఉండేటువంటి అరుణోదయాన్ని తొలగించుకుంటూ దాని లోపల నుంచి బయటకు వస్తున్నాడు. చూస్తున్నారా లేదా? అది చూడాలి, దీని ఒక రహస్యం. అందుకే వేదాహమేతం, అటువంటి వేదా అహం ఏతం మహాంతం పురుషం, ఆ యొక్క గొప్ప పరమేశ్వరుని నేను తెలుసుకున్నాను. వేద అంటే తెలుసుకున్నాను. వేదాహమేతం మహాంతం పురుషం ఆదిత్య వర్ణం, ఆదిత్య వర్ణములో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి. ఇదే రహస్యాన్ని మళ్ళీ యజుర్వేదం 32వ అధ్యాయం ప్రథమ మంత్రంలో చెప్తున్నాడు అన్నమాట. తదేవాగ్నిస్తద చంద్రమా తదేవ శుక్రం తా బ్రహ్మ సాయేష ప్రజాపతి. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? అందు గురించి ఈ ఏమంటారు? మహాంతం అంటే అర్థం చెప్పండి. మహాంతం అంటే గొప్ప, గొప్ప, అందరికంటే గొప్పవాడు, అందరికంటే పెద్దవాడు, అన్నింటికంటే మూలమైనటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుని. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసహ పరస్తా. తమసహ అంటే ఈ రాత్రిని చీకటిని తొలగించుకుంటూ ఉదయించుకుంటూ వస్తున్నాడు కదా, అందుగురించి తమసహ పరస్తాత్, ఈ తమస్సు నుంచి పైకి వచ్చేటువంటి వాడు అటువంటి పరమేశ్వరుని. తమసహ పరస్తాత్ తమేవ విదిత్వ, ఆ యొక్క పరమాత్మను తెలుసుకొనియే, తమేవ విదిత్వ, ఆ యొక్క తమ అంటే ఆ పరమేశ్వరుని, ఏవ అంటే అతనిని మాత్రమే, విదిత్వ తెలుసుకొని, తమేవ విదిత్వ అతిమృత్యుమేతి, మృత్యువును తరించిపోగలుగుతారు. నాణ్య పంత విద్యతేనాయ, మరొక దారి అనేటువంటిదే లేదు. అందుగురించి ఇక్కడ అయంత ఇద్మ ఆత్మ జాత వేదస్తే, పుట్టిన ప్రతి ఒక్కరు, ఎవరైతే ఈ దేహధారణతో ఎవరైతే జన్మించున్నారో ప్రతి ఒక్కరు జాత, ఈ జాత అనేటువంటి శబ్దము నిష్ఠ ప్రత్యాంతం కాబట్టి జాత అంటే ఎవరైతే ఉత్పన్నమై ఉన్నారో వారంతా వేద జాత వేద తే, నిన్ను, ఈ పుట్టినటువంటి ప్రతి ప్రాణి నిన్ను తెలుసుకొని అయంత ఇద్మ ఆత్మ జాత వేదస్తే న ఇజ్జస్వ వర్ధస్వ, ఇజ్జస్వ వర్ధస్వ ఇజ్జస్వ, ఈ దీంతో ఎవరైతే ఈ యొక్క అగ్నిహోత్రం చేస్తుంటారో అటువంటి వారే వర్ధస్వ, అటువంటి వారిని పెంపొందించు, అటువంటి వారిని వృద్ధి చేయి, అటువంటి వారిని ఎదిగింపజేయు. ఏది ఈ ద్రవ్యంది కాదు, ఈ ద్రవ్యం ఓం స్వాహ అనేటువంటి ద్రవ్యంను కాదు, ఈ ద్రవ్యం ద్వారా ఎవరైతే ఒదిగి తమ అహంకారాన్ని త్యాగం చేసి నీకు సమర్పితమవుతున్నారో ఈ ఆత్మ, నీ జ్ఞానాగ్నిలో ఒదిగినటువంటి సమర్పితమైనటువంటి ఈ ఆత్మను నువ్వు ఎదిగింపజేయి, ఈ ఆత్మను నువ్వు పరిశుద్ధం చేయి, ఈ ఆత్మను నువ్వు వృద్ధి గావించు, ఈ ఆత్మను నువ్వు అనుగ్రహించు. నేధ్యస్వ వర్ధస్వ చే దవర్ధయ, వర్ధయ పెంపొందించు, ఉన్నతి గావించు. ఈ యొక్క దేహస్థితి నుంచి ముక్తి స్థితికి, జ్ఞానోదయ స్థితికి, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించు. ఈ బంధన స్థితి నుంచి ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగింపజేసి అనేటువంటి నేధ్యస్వ వర్ధస్వ చే దవర్ధయ చ అస్మాన్, ఈ రకంగా అస్మాన్ బహువచనం, ఎవరెవరైతే ఈ ఉద్దేశంతో అగ్నిహోత్రం చేస్తున్నారో అటువంటి వారికి ప్రజయా, సంతానంతో సంతానం కలగాలి. ఎవ్వరు కూడా నిస్సంతానంగా ఉండకూడదు, నిర్వంశజులుగా ఉండకూడదు, సంతానంగా ఉండాలి. ప్రజయ పశుభి, ఆ సంతానం ఉండాలి అంటే మరి ఆ సంతానం బ్రతకడానికి
పశుభి ధన సంపదలు సిరి సంపదలు కావాలి కదా, సంతానం ఉంటేనే సిరి సంపదలు ఉంటేనే సంతానాన్ని పోషించబడుతుంటది. ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన, బ్రహ్మవర్చసేన అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, పరమాత్మ జ్ఞానం. ఈ రకంగా జ్ఞానం ఉన్నప్పుడే తరించబడుతుంటారు. ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన నా అన్నాద్యేన, మాకు అన్నం కావాలి, అన్నము వంటి వాటితోటి, ఈ యొక్క సిరి సంపదలతోటి, అన్నము వంటి వాటితోటి, నా అన్నాద్యేన. తర్వాత మంత్రం చరణ్. ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన నాన్నాద్యేన నా సమేధయ. సం ఏదయ, సం అంటే మంచిగా, ఏదయ అంటే ప్రదీప్తం గావించు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజ్వలితం గావించు, చాలా ఉద్బుద్ధము గావించు. ఏదయ మండింపజేయు, ఆ భౌతిక సమిధని వేస్తున్నాం కాబట్టి దాన్ని మండింపజేయు. సమేధయ స్వాహ, ఈ విధంగా నేను నీకు సమర్పితం అవుతున్నాను ఓ పరమేశ్వర. ఇదం అగ్నయే జాతవేదసే ఇదన్నమా. విజయదుర్గమ్మ గారు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. అదే స్వామి, మరి ఈ భౌతికంగా సంతానం లేకుండా ఉండకూడదు అన్నారు, ఆధ్యాత్మికంగా దాని రహస్యం ఏంటి? ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే ఈ యొక్క ఆత్మతత్వం, పరమాత్మతత్వమే. నేను నీ బిడ్డను, త్వమేవ మాతాచ పితా త్వమేవ, నేను నీ బిడ్డను. కాబట్టి నీ బిడ్డ ఎప్పుడు అరకొరగా ఉండకూడదు, అన్ని రకాలుగా పరిపూర్ణం కావాలి. ఆ అరకొరతనం అనేటువంటిది ముందుకు పోకుండా వెనుకకు లాగేటువంటిది. ఇప్పుడు సంతానం లేకపోతే సంతానం కావాలనేటువంటి ఆశ, కోరిక లోపల ఉంటుంటది. కాబట్టి మళ్ళీ వారికి అవకాశమే దొరికితే సంతానం కోసం తాపత్రయపడుతుంటారు. కాబట్టి సంతానం కావాలి అంటే వంశం నిలవాలి, నిర్వంశం కాకుండా ఉండదు. అవును స్వామి, భౌతికంగా చెప్తున్నారు, ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అందులోది, అది నేను అడిగింది. అదే ఇప్పుడు ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే ఈ ఆత్మ పరమాత్మ సంతానం కదా. అందుకే ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే ఈ సంతానం అంతా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే ఈ యొక్క గర్భధానం చేసేటువంటి పురుషుని శరీరం నుండి శుక్రకణంగా వస్తున్నట్టుగానే ఈ బ్రహ్మాండ సృష్టి వ్యవస్థ చేసేటప్పుడు పంచమహాభూతాలలోకి ఈ యొక్క అనురూపంగా సృష్టించేటప్పుడు భగవంతుని నుండే వచ్చారు. భగవంతుడే ఈ యొక్క జీవాత్మలన్నింటినీ జన్మింపజేశారు. అందుగురించి భగవంతుని నుండి బయటకు వచ్చినటువంటి వారు, ఇప్పుడు భగవంతుని నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చివరికి ముక్తితోటి మళ్ళీ భగవంతుడిలోనే భగవంతుని వరకే చేరుకోవాలి, భగవంతునిలోకే చేరుకోవాలి. ఆ రహస్యాన్ని ప్రతిరోజు ఇంటి నుంచి, తల్లిదండ్రుల సాన్నిధ్యం నుంచి బయటకు వెళ్ళినటువంటి సంతానం అంతా మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేయడం చూపిస్తున్నాడు కదా. ఇది రహస్యం. అందు గురించి ఇక్కడ అయంత యుద్ధమతోటి భగవంతుని మనం ఈ ఆత్మ సమర్పణం, ఆధ్యాత్మికంగా ఈ యొక్క భౌతికం కనబడేటువంటి ద్రవ్యంది కాదు. అలాగని చెప్పేసి ద్రవ్యంది చెయ్యకూడదని కాదు, ద్రవ్యమును పట్టుకొని, ఈ ద్రవ్యం కనబడేటువంటి రూపం, ఈ దేహాన్ని పట్టుకొని, ఈ భార్యను పట్టుకొని, ఈ ఇంటిని పట్టుకొని, ఈ ధనమును పట్టుకొని నాది నాది అని చెప్పేసి మనం అనుబంధంలో ఉన్నాం. కాబట్టి దానిని విసర్జన చేయడం, దానిని సమర్పితం చేయడం, ఈ అగ్నిహోత్రంలో ద్రవ్యముగా సమర్పించి ఇదన్నా మమ, నేను జన్మించేటప్పుడు తండ్రి శరీరం నుండి పంచమహాభూతాల నుండి వచ్చేటప్పుడు తేలేదు, అన్న వసతిలో ఉన్నప్పుడు తేలేదు, తండ్రి శరీరం నుండి ఈ తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు తేలేదు, తల్లి గర్భంలోంచి మూటలు కట్టుకొని తేలేదు, ఇప్పుడు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేను. ఇదం అగ్నయే ఇదన్న మమ, ఇది ఆ అగ్ని తేజస్విమయ ప్రకాశ స్వరూప పరమేశ్వరునిది, అతనిది అతనికే సమర్పితం. ఇందులో నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రకంగానే కనిపిస్తున్నాను అంతవరకే. అందు గురించి ఇది చేతులు మారుతున్నటువంటి ద్రవ్యం. ఇవాళ నిన్న ఇంకొకరి దగ్గర ఉంది, ఇవాళ నా చేతులు ఉన్నది, రేపు ఇంకొకరి చేతులకు, ఈ రకంగా చేతులు మారుతున్నది. ఈ రకంగా వ్యవస్థ చేస్తున్నటువంటి వాడే పరమేశ్వరుడు అనేటువంటిదే నిజమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞం ఎవరైతే భౌతిక పరకంగా చూసుకుంటారో ఆ భౌతిక పరకంగా చూసుకున్నటువంటి వారికి ఈ ద్రవ్య యజ్ఞం చేస్తున్నట్టుగా కనిపించాలి. ఆధ్యాత్మికంగా మాత్రం ఆత్మలు ఒదగడము, ఆత్మలు పరిష్కరింపబడడం, ఆత్మలు తరించిపోవడం, జీవాత్మ ముక్తిని పొందడం అనేటువంటిది అంతరార్థం. మరి మనకి ఆత్మజ్ఞానం పొందడానికి సంతానానికి సంబంధం లేదు కదా స్వామి. సంతానానికి పొందడానికి ఇప్పుడు భగవంతుడు నిస్సంతానవతుడు కాదు కదా. అతనికి పెళ్లి కాకపోయినా ఏది కాకపోయినా అతడైతే నిస్సంతానం కాదు కదా.
అందుకని ఈ యొక్క 84 లక్షల జీవరాశులతోటి సృష్టి అంతా సృష్టించాడు కదా. అదే రూపకంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు దేహయుక్తంగా ఉన్నప్పుడు దేహానికి దేహమే సంతానం. అందుకే ఈ యొక్క తండ్రి చేత సంతానాన్ని కనిపించి చూపిస్తున్నాడు. భగవంతుడు నిరాకారుడు, దేహధారణ చేయనివాడు కాబట్టి ఈ దేహధారణ లేకుండా ఈ దేహాతీతమైనటువంటి జీవితమే విదేహావస్థ. ఈ విదేహావస్థతోటే నేను పరమాత్మ వాడిని, పరమాత్మ నా యొక్క తండ్రి అనేటువంటి గురువు అనేటువంటి భావం మనల్ని జాగృతం చేయడానికి. పట్టుకున్నారా అమ్మగారు? మళ్ళీ వినండి, మళ్ళీ విని మళ్ళీ ప్రశ్నలు, సందేహాలు కామెంట్లో పెట్టండి. లేదంటే నేరుగా అడిగితే ఇంకా మంచిగా ఉంటుంది, రికార్డ్ అవుతుంది. లోతుగా అడగాలి మంచిగా. సమయం చాలా అతీతమైపోయింది కాబట్టి ఈ ప్రసంగానికి ఆపేద్దాం. అగ్నిహోత్రం చేయాలి కాబట్టి. వాస్తవికంగా ఖగోళ విద్య అనుసారంగా భగవంతుడు చూపిస్తున్నటువంటి అమావాస్య నిన్ననే అయిపోయింది. ఇవాళ ఉదయం 5:30 ఆ ప్రాంతంలో అయిపోయింది. ఇదంతా ఆషాఢ మాసం శుక్లపక్షం. ఇది క్యాలెండర్ లో చెప్పిన ప్రకారం ఏంటంటే మధ్యరాత్రి 12 దాటిన తర్వాత ఏ క్షణం అయితే ఉంటుందో ఆ క్షణం ఈ రోజుకు వర్తిస్తుంది కాబట్టి క్యాలెండర్ లో ముద్రించింది. ఇక ఈ రోజు చూపెట్టారు కాబట్టి ఆ రూపకంగా ఇప్పుడు చేసుకోవచ్చు. ఓ మాస్టర్, మరి ఇప్పుడు అగ్నిహోత్రం చేయాలా వద్దా? చేయాలి కదా. ఇప్పుడు తెలివిగా చేయాలి ఏంటంటే ఆ జ్యోతిష శాస్త్రం ప్రకారం చేస్తే నిన్న సాయంత్రం చేస్తేనే బాగుంటుంది. మనం ఇంత పొద్దున చేయలేము కదా. అందుగురించి ఇక భౌతిక పరకంగా స్థూల దృష్టితోటి ఇంకొకరి మీద ఆధారపడి చేయాలి అంటే క్యాలెండర్ మీద ఆధారపడి చేయాలి అన్నప్పుడు చేయాలి. వాళ్ళదే సమస్య. ప్రకారం ఏమో నిన్న దినమంతా ఉన్నది. అలాంటప్పుడు మీరు నిన్ననే సూచన చేస్తే అయిపోయేది కదా. నిన్న మొత్తం డే ఉండే కదా. ఇది సూచన అనేటువంటి ముందుగా చేయాల్సి వస్తుంది. ఒక రోజు ముందు చేస్తే ఆ రోజుకు సిద్ధం అవుతుంది. బాగుండేది. మరి మీరు అందరికి క్యాలెండర్ అందరి ముంగట ఉన్నాయి, అందరి ఇళ్లలో ఉన్నాయి కదా. అందు గురించి క్యాలెండర్ ని చూసి ఫాలో అవుతుంటారు కదా, నడుస్తుంటారు కదా. కాబట్టి దానికి క్యాలెండర్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఆచార్య ధన్యవాదములు. ఈరోజు బృహదారణ్యక ఉపనిషత్తు 2వ బ్రాహ్మణము 6వ ప్రకరణం ప్రారంభమైంది. దాని లోపల మనం విశేషంగా తెలుసుకుంటున్నాము పరమాత్మని తత్వాన్ని. అగ్నిహోత్రం ద్వారా ఆధ్యాత్మిక అడుగులు ముందుకు వేస్తున్నాము. ఆ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. తర్వాత ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు వైదిక సందూపం చేయించాలి. ఓం అగ్నిహోత్రం గురించి సిద్ధమయ్యేవారు సిద్ధం కాండి. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమః. అందరికీ నమస్తే. అగ్నిహోత్రం ఆన్లైన్ లోనే జరుగుతుందండి? అవునమ్మా. ఇది కంటిన్యూషన్ ఇప్పుడు చేస్తామమ్మా. సండే కాగానే చేస్తాం. చూడండి మీరు అట్లాగే ఉండండి. ఈ యొక్క ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ను గట్టిగా నొక్కండి. అమ్మగారు చేయించాడు, మొదలు పెట్టండి. మూలం చేయించాడు, మూల మంత్రాలు. ఎందుకంటే అగ్నిహోత్రం చేయాలి, సమయం చాలా పోతుంది కాబట్టి. సరే ఆచార్య. వైదిక బ్రహ్మ సంధ్యాధ్యాయము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणाः प्राणाः, ॐ चक्षो चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्,
ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ मृतं च सत्यं चाभिधात पशोऽध्याजायत ततो रात्र्याजायत तत समुद्रो अर्णवा ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशे ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः प्रतीचेदिग्वर्णोऽधिपतिः बृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उदीचेदिक् सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा न वेव सिन्धुं दुर्तात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्छा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रब्रवाम शरदा शतम् अदीनस्याम शरदा शतं भूयश्च शरदा शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः
తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ, నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మంలో ఆచరించినట్లు అనుగ్రహింపుము. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది క్రమములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శైన్యోరభిస్రవంతు నః. ఇది వైదిక బ్రహ్మ సందేశము. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఓం. అగ్నిహోత్రం కొంచెం తయారుగా, అందరూ తయారుగా ఉన్నవారు आचार्य आरंभ करें। हाँ जी, करिए करिए। अतः आगमन मंत्र ओम अमृतोपसरणमसि स्वाहा। ओम अमृतापिदानमसि स्वाहा। ओम सत्यम यशक श्रीर्महेश्री त्रेताम स्वाहा। अंगस्पर्श मंत्राः। ओम आसीस्तु। ओम नसोर्मे प्राणोस्तु। ओम अक्षनोर्मे चक्षुरस्तु। ओम कर्णयोर्मे श्रोत्रमस्तु। ओम बाहोर्मे वरमस्तु। ओम ऊर्ध्वोर्महोरोस्तु। ओम अरिष्टान मे सहस्रमस्तु। సువర్చలమ్మ గారు కెమెరా ఓపెన్ చేయండి. పుష్పమ్మ గారు, ఎవరెవరు అగ్నిహోత్రం చేస్తున్నారో కెమెరా ఓపెన్ చేయండి. ముఖ్యంగా अतः ईश्वर स्तुति प्रार्थनोपासना मंत्राः। मुनि गारू संकल्पम। संकल्प करो। हाँ जी हाँ जी। अतः संकल्प मंत्राः। संकल्प पाठ है। ओम आवसु सदने सीधा। ओम सीधा में। ओम तत्सत् अद्य स्त्री ब्राह्मणो द्वितीये प्रारोत्तरार्धे श्वेतावरा कल्पे सप्तमे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलि प्रथम चरणे एको वृन्द सप्तनवतिकोट्या एकोनत्रिंशत् लक्षानि एकोनपञ्चाशत् सहस्राणि षट्विंशतोत्तर एकशततमे सृष्ट्याब्दे वेदोत्पत्त्याब्दे एकाशीति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे द्विशततमे श्रीमद्दयानन्दाब्दे जम्बो द्वीपे भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्तर्गते पुण्यभूमौ मेरोः दक्षिण दिग्भागे न देवली नाम राजधान्याम् अन्तर्गते नल्लगोंड नाम शिखर प्रांगणे कृष्णा गोदावरी नदीनां मध्यदेशे तेलंगाना प्रदेशे भाग्यनगर नामधेयस्य राजधान्याम् अंतर्गते। మీ జిల్లా పేరు చెప్పుకోండి ఎవరికి వారు. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నామ జనపదస్య అంతర్గతే. మీ మండలము మహామండలం పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి మండలి మహామండలి అంతర్గతే. మీ పట్టణము పేరు తిరుమలగిరి పట్టణే. గ్రామం పేరు చెప్పుకోండి. కనాజుగూడ గ్రామాంతర్గతే. మీ ఇంటి పేరు చెప్పుకోండి.
ओंकार निलय अंतर्गते यज्ञ मंडपे महाजन सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमाने स्वस्तिश्री क्रोधनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतु। आचार्य मास आषाढ़ मास बोलो। नहीं, अभी उत्तरायणी चल रहा है। आज यदि अमावस्या के लिए करते हैं तो उत्तरायणी चलेगा। कुछ लोग उसमें दक्षिणायन बता रहे हैं ना, फिर जून 22 से दक्षिणायन होता है ना। ने अमावस्या को वो आषाढ़ मास तक इस आषाढ़ मास तक ये जो आज का दिन है, हाँ आज का दिन उत्तरायण में चलेगा, अमावस्या का और शुक्ल पक्ष का। हाँ, उत्तरायणे ग्रीष्म ऋतौ ज्येष्ठ मासे कृष्ण पक्षे अमावास्यां तिथौ आरिद्रा नक्षत्र युक्त लक्ष्मी वासरे एवं शुभकरणे शुभयोगे विशिष्ट विशिष्टायां మీ గోత్రం చెప్పుకోండి. ఫస్ట్ గోత్రోత్పన్న, మీ తాతగారి పేరు, బాణాల రాజయ్య నామధేయస్య పౌత్ర, మీ నాన్నగారి పేరు, కీర్తిశ బాణాల నాగప్ప నామధేయస్య పుత్ర, మీ పేరు ఎవరికి వారు, బాణాల ప్రభాకర్ నామధేయస్య మీ ధర్మపత్ని పేరు, नामनी समेताया सकुटुंब समेताया वैदिक धर्म प्राचुर्यार्थम इष्टकाम्या प्रसिद्ध्यर्थम दर्शेष्टि हवनमु प्रातःकालीन देवयज्ञं करिष्यामहे। ओम ऋतोस्मि अतः ईश्वर स्तुति प्रार्थनोपात्र मंत्राः। అది మునిజీ. ओम ओम विश्वानि देव सवितर दुरितानि पराशुव यद्भद्रं तन्न आशुव हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जातः पथिरेकासीत् सदाधार पृथिवीन्द्याम देवां कस्मै देवाय विशाविदेव। ओम य आत्मदा वरदायस्य विश्व उपासते प्रचिशं यस्य देवाः यस्य च्छायामृतं यस्य मृत्यो कस्मै देवाय विशाविदेव। यः प्राणतो निविशतो मयि त्वाइकैद्राजा जगतो बभूव यैषे अश्वतिपदस्य तिष्पदा कस्मै देवाय विशाविदेव। येन द्यौरुग्रा पृथिवी दृढा येन स्वस्तवितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमाना कस्मै देवाय विशाविदेव। प्रजापतेन त्वदेतानन्यो विश्वाजातानि भरिता बभूव यत्कामास्ते जोमस्तन्नो अस्तु वयं श्याम पतयोरयिनाम् सनो बन्धो जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानसानां श्रुते धामन्न धैर्ययन्ताम् अग्नेन यजुपताराय अस्मान् विश्वानि देव वैनानि विद्वान् यदस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमभुक्तिं विधेम। इति ईश्वरस्तुति प्रार्थनोपासन मंत्राः। अतः अग्नि आधार। ओम ओम स्वाहा ओम भूर्भुवस्सुः पृथिवीव वरिम्ना तस्यासे पृथिवीदेव यजने वृष्टिरग्निमन्नादमन्नाध्यायानदे। చిన్న పుల్లలు పెట్టండి. ఓం ఉద్బుద్ధోస్మి ప్రజాగ్రహీతం ఇష్టాభూతికం దివ్యే కామయంచ
अस्मिन् सदस्ये अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानस्य सीदताम्। सविदादान मंत्राः మొదటి సమిద ఓం అయంత యజ్ఞాత్మా జాతవేదస్య నేతస్య వరదస్య చేతవర్ధయ శాస్మాన్ ప్రజాపతిభిర్ బ్రహ్మవర్చతే నామ్నాదేన సమేదే స్వాహా ఇదమగ్నే జాతవేదస్య ఇదం నమమా। రెండవ సమిద ఓం సమిదాగ్నిం దువక్షతా గుదేర్వోదేతాదిమాస్మినవ్యజోపనాస్వం ఇదమగ్నే ఇదం నమమా। ఓం సుతమిద్దాయ జోషితే కృతం దీరం జ్యోతిన అగ్నే జాతవేదసే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదం నమమా। ఓం మూడవ సమిద ఓం तन्वादमिद्यरङ्गिरोपदेन वर्धयामति प्रज्योजाय विश्यस्वाहा इदमाग्ने अङ्गीरसे इदं नमः। ओम पंचकृतावति मंत्राः ओम अयन्त यज्ञात्मा जातवेदस्वे नेतस्वरदस्वचेतवर्धय आत्मान् प्रजापतिर्ब्रह्मवर्चते स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः। ओम अयन्त यज्ञात्मा जातवेदस्वे नेतस्वरदस्वचेतवर्धय आस्मान् प्रजापतिर्ब्रह्मवर्चते स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः। ओम अयन्त यज्ञात्मा जातवेदस्वे नेतस्वरदस्वचेतवर्धय आस्मान् प्रजापतिर्ब्रह्मवर्चते स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः। ओम अयन्त यज्ञात्मा जातवेदस्वे नेतस्वरदस्वचेतवर्धय आस्मान् प्रजापतिर्ब्रह्मवर्चते स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः। ओम अयन्त यज्ञात्मा जातवेदस्वे नेतस्वरदस्वचेतवर्धय आस्मान् प्रजापतिर्ब्रह्मवर्चते स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः। अतः जल प्रचेतन मंत्राः ओम अदिते अनुमन्य स्वाहा ओम अनुमते अनुमन्य स्वाहा ओम सरस्वती अनुमन्य स्वाहा ओम देवदैता व्रतयज्ञं व्रतयज्ञपतिपदाय दिव्यो गन्धर्वगेतवो गेतर्नः पुरातवाचस्पतिर्वाचन्ने स्वदतो। आगारवाद भागावत मंत्राः ओम अग्नये स्वाहा इदमग्ने इदं नमः। ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः। ओम प्रजापते स्वाहा इदं प्रजापते इदं नमः। ओम इंद्राय स्वाहा इदमिन्द्राय इदं नमः। प्रातःकाल मंत्राः ओम सूर्यो ज्योति ज्योति सूर्य स्वाहा ओम सूर्यो वर्जो ज्योतिर्वर्जो स्वाहा ओम ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा ओम तजुर्देवी तजुर्द्रा तयोरुदसेन्द्रमत्याजुदानो सूर्यो वेदो स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय इदं नमः। ओम भूर्वायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय इदं नमः। ओम स्वरादित्याय व्यानाय स्वाहा
इदमादित्याय व्यानाय इदन्नमः ओम भूर्भुवस्वरग्निवायुवादितेभ्यः प्राणापानवादिभ्यः स्वाहा इदमग्निवायुवादितेभ्यः प्राणापानवादिभ्यः इदन्नमः ओम आपो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सर्वं स्वाहा ओम यां वेदां देवगणा पितृच्चोपासते तया मामद्यमेदयाग्निमेधा विनङ्कुरु स्वाहा ओम विश्वानि देव सवितर्गृतानि पराद्वायद्भद्रं तन्नः स्वाहा ओम अग्ने दयतपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् जयोदस्मद्युपुराणमेनो भूयिष्ठान्ते नमोऽस्तु विदेव स्वाहा आगारवाच भागवत मंत्राः ओम अग्ने स्वाहा इदमग्ने नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम प्रजापते स्वाहा इदं प्रजापते नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः आचार्य दर्शन अमावास्या हाँ जी वो अन्नम तो हाँ अन्नम ठीक है आचार्य ओम अग्नये स्वाहा ओम इंद्राग्निभ्यां स्वाहा ओम विष्णवे स्वाहा अन्नमु अम्मगारु ओम यत्ते देव अकृण्वन् भागधेया ममावास्ये संवहन्तो वसन्तो महित्वा सेनानो यज्ञं पिप्रीः विश्वभारे रयिं नो देहि सुभगे सुवीरां स्वाहा ओम अहमेमावास्यः मामा वसन्ति सुकृतो मायिमे मयि देवा उभये साध्याश्चेन्द्रज्येष्ठाः समगच्छन्त सर्वे स्वाहा ओम आगन रात्रि संगमनी वसूनामूर्जं पुष्टं वस्वा वेशयन्ति अमावास्यायै हविषा विधे मूर्जं दुहाना पयसान आगन स्वाहा ओम अमावास्येन त्वदेतानन्यो विश्वारूपाणि परिभोर्जजाना यत्कामास्ते जुहुमस्तन्नो वस्तु वयं स्याम पदयोरयीणां स्वाहा इदम् अमावास्ये इदन्नमः अय्या आघारवाद्य भागवत ओम अग्नये स्वाहा इदमग्नये इदन्नमः ओम सोमाय स्वाहा इदं सोमाय इदन्नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्नमः सत्यव्रत मंत्र ओम अग्ने व्रतपते सत्यव्रत मंत्र हाँ सत्यव्रत मंत्र चावल देना सामग्री देना सामग्री तो सामग्री ओम अग्ने व्रतपते व्रतं चरिष्यामि तत्ते ब्रब्रवीमि तच्चकेयम् तेन ऋध्यासमिदमहमन्वितात् सत्यमुपैमि स्वाहा इदमग्निये इदन्नमः ओम वायो व्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयम् तेन ऋध्यासमिदमहमन्वितात् सत्यमुपैमि स्वाहा इदं वायवे इदन्नमः ओम सूर्यव्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयम् तेन ऋध्यासमिदमहमन्वितात् सत्यमुपैमि स्वाहा इदं सूर्याय इदन्नमः ओम चन्द्रव्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयम् तेन ऋध्यासमिदमहमन्वितात् सत्यमुपैमि स्वाहा इदं चन्द्राय इदन्नमः ओम व्रतानां व्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयम् तेन ऋध्यासमिदमहमन्वितात् सत्यमुपैमि स्वाहा इदम् इंद्राय व्रतपतये इदन्नमः आघारवाद्य भागावति
ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ నమః. బలివేశ్య దేవ యజ్ఞం అన్నం అన్నం. ఓం అగ్నయే స్వాహా. ఓం అగ్ని సోమాభ్యాం స్వాహా. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా. ఓం ధన్వంతరయే స్వాహా. ఓం కుహ్వై స్వాహా. ఓం అనుమత్యై స్వాహా. ఓం ప్రజాపతయే స్వాహా. ఓం సహద్యావా పృథివీభ్యాం స్వాహా. ఓం స్విష్టకృతే స్వాహా. ఆఘార వాద్య భాగ అవుతుంది. ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ నమః. సాయంకాలీన ఆహుతి. ఓం సామగ్రి వేయండి. సరి. ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహా. ఓం అగ్నిర్వర్జో జ్యోతిర్వర్జో స్వాహా. ఓం స్వాహా. ఓం సజుదేవేన సవిత్ర సజో రాత్రేంద్రమధ్యాజుషానో అగ్నిర్వేదో స్వాహా. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా ఇదమగ్నే ప్రాణాయ నమః. ఓం భూర్వాయ అపానాయ స్వాహా ఇదం వాయ అపానాయ నమః. ఓం సరాదిత్యాయ వ్యానాయ స్వాహా ఇదమాదిత్యాయ వ్యానాయ నమః. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యः ప్రాణాపానవాణిభ్యः స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యः ప్రాణాపానవాణిభ్యः నమః. ఓం ఆపో జ్యోతిన త్వం సర్వం స్వాహా. ఓం యాం వేదాం దేవగణా పితృచోపాసతే తయామధ్యమేదయాగ్నిమేధా విదం కురు స్వాహా. ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాసువాయుద్భద్రం తన్నాస్వస్వాహా. ఓం అగ్నేన సుపతారాయణే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ జయాదస్మజ్జుగురానమేనో భూయిష్టాంతే నమోస్తం విదేవ స్వాహా. ఆఘార వాద్య భాగాలు. ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ నమః. ఓం వ్యాహృతి ఆహుతి. భూరగ్నే. ఓం భూరగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం భూర్వాయవే స్వాహా ఇదం వాయవే నమః. ఓం సరాదిత్యాయ స్వాహా ఇదమాదిత్యాయ నమః. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యः స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యः నమః. శిష్టకృత ఆహుతి. శిష్టకృతి అది. కొంచెం ఓం యదస్య కర్మణో యజ్వానో నమ్యాకరం
अग्निष्टशिष्टकृतविद्या सर्वं शिष्टं दोतं करोतु मे अग्नये शिष्टकृते दूतौ ते सर्वप्राचित्तावतीनां कामानां समर्थयित्रे सर्वान् कामान् समर्थयत् स्वाहा इदमग्नये शिष्टकृते इदं नमः ॐ स्वाहा इदं प्रजापतये इदं नमः पूर्णाहुति అది పూర్ణాహుతి. ॐ सर्वं वै पूर्णमः स्वाहा ॐ सर्वं वै पूर्णमः स्वाहा ॐ सर्वं वै पूर्णमः स्वाहा यज्ञांतर प्रार्थना అది తేజోసి తేజోమయది. तेजोसि तेजोमय देहि ॐ वेदमसि वेदमय देहि ॐ बलमसि बलमय देहि ॐ ओजोसि ओजोमय देहि ॐ अन्यसि अन्यमय देहि ॐ सहोदि सहोमय देहि ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् काले वर्षतु परजन्या पृथिवी सर्वकारणे लोकोऽयं शोभरहिता सज्जनाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम ब्राह्मण ब्राह्मणो ब्रह्मवत्से जायताम् आराधे राधन्य शूरैषव्यो अदिव्यादि मानतो जायताम् डोग्रिडे निर्वाणा नड्वाना जो सप्ते प्रेम निर्वोष्टाजित प्रदिष्टा सवयो युवयस्य जमानस्य वीरो जायताम् निकामे निकामे रक्षरजन्य वर्जतो फलवत्तो न मोचत पश्यन्तां योगक्षेमो न कल्पताम् प्रार्थना आचार्य పుష్పమ్మ గారు పాడండి. అత యజ్ఞంత ప్రార్థన. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలుగింపుము కపటముల మానిపించి మానసిక బలమీయుము వేదముల దేశము సత్య సదాచారములను పాలింతుము హర్షముతో హోమము చేతుము శోకమును తరింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలుగింపుము కపటముల మానిపించి మానసిక బలమీయుము పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము ధర్మ మార్గం వేగచేసి ఒసగుము పరమానందమును పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలుగింపుము కపటముల మానిపించి మానసిక బలమీయుము శుద్ధ ఓషధి ఘృతాదులతో యజ్ఞము మేము నరింతుము పీడిత భవరోగ విశ్వ సంతాపమును నిర్మూలింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము కపటముల మానిపించి మానసిక బలమీయుము దుర్భావముల నిడబాపి దేవా సద్భావముల బోధింపుము యజ్ఞముతో నర నారి మనుల కోరికలు నెరవేర్పుము
పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము ప్రాణికోటికి మేలు పరచు పవిత్ర మగుని హవనము వాయు జలముల శుద్ధికారక నిచ్చు దివ్య సుగంధము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము స్వార్థభావమును మించిన ప్రేమ భావమును పెంచుము ఇదం నమమయని అర్థమును సార్థకము చేయింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము భక్తి శ్రద్ధలతో నిత్యము వందనములను అర్పించుము దేవదేవాసు జన బాంధవ నీవే మాధారము దేవదేవాసు జన బాంధవ నీవే మాధారము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము ప్రభు మానసిక బలమీయుము. ఓం శాంతి. మునిగారు ఆర్చి తీసుకోమంటారా? మునిగారు హారతి మ్యూట్ లో ఉన్నారు మునిగారు. అతవైదిక హారతి. ఓం జయ జగదాధార ప్రభు జయ జగదాధార భక్త జనుల భవదూర ఆర్య జనుల భయ దూర సుజన జనోద్ధార ఓం జయ జగదాధార. అందరి కన్నను ప్రథమం నిన్ను ధ్యానించుదుము ప్రభు నిన్ను ధ్యానించుదుము అన్ని పనులారంభం అన్ని పనులారంభం యజ్ఞముతో చేయుదుము ఓం జయ జగదాధార. ఆకాశము వలె అంతట వ్యాపకుడవు నీవు ప్రభు వ్యాపకుడవు నీవు మాకిక నీవే దిక్కు మాకిక నీవే దిక్కు శోక వినాశుడవు ఓం జయ జగదాధార. సకల భువన నిర్మాత సర్వాంతర్యామి ప్రభు సర్వాంతర్యామి నిన్ను నమ్మితే మేము నిన్ను నమ్మితే మేము కాపాడవ స్వామి ఓం జయ జగదాధార. సంధ్యా హవనము మననం స్వాత్మ నిరీక్షణము ప్రభు స్వాత్మ నిరీక్షణము సత్సంగము స్వాధ్యాయం సత్సంగము స్వాధ్యాయం సతతము చేయుదుము ఓం జయ జగదాధార. విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు ప్రభు పాపము క్షాళించు ఋషుల మునుల మార్గములో ఋషుల మునుల మార్గములో మమ్ముల నడిపించు ఓం జయ జగదాధార. దీన జనావన నిన్నే గానము చేసితిమి ప్రభు గానము చేసితిమి
కరుణను చూపుము మాపై, కరుణను చూపుము మాపై, శరణము కోరితిమి. ఓం జయ జగదాధారా, ఓం జయ జగదాధారా, ప్రభు జయ జగదాధారా. భక్త జనుల భవ దూరా, ఆర్య జనుల భయ దూరా, సుజన జనోద్ధారా. ఓం జయ జగదాధారా, ఓం జయ జగదాధారా. धन्यवाद आचार्य। अभी शांति बंद करेंगे माँ। आशीर्वाद आचार्य। आचार्य जी उधर नेट गया सर का है, आचार्य जी को शांति बंद। ओम देव शांति अंतरिक्षकम शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति के वनस्पति शांति विश्व देवा शांति ब्रह्म शांति सर्वम शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। మా స్లోగన్ చెప్పండి। जो बोले तो अभय, वैदिक धर्म की जय। गुरु विद्यानंद स्वामी जी की जय। महर्षि दयानंद सरस्वती जी की जय। योगीराज श्री कृष्ण महाराज की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। भारत माता की जय। गौ माता का पालन करें। यज्ञ भगवान की जय। यज्ञ की ज्योति जलती रहे, हमें प्रकाश मिलता रहे। ओम का झंडा ऊंचा रहे, आर्य समाज अमर रहे। कृण्वन्तु विश्वमार्यं। वैदिक प्रणव ध्वनि। वैदिक अभिवादन सभी को सादर नमस्ते। ओम नमस्ते। नमस्ते आचार्य। सद्गुरु नमो नमः। अंदर नमस्ते अम्मा। आचार्य ओम ఆచార్యులకి సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదములు, అందరూ ధన్యవాదములు. ధన్యవాదాలండి. సర్వేభ్యో నమః. ఆచార్యకి నమో నమః. ఆచార్యజీ ఓ నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః.